హైయర్స్ ఒక పవర్ ఛానల్. 'గేమ్ చేంజర్' 'రామ్ చరణ్' గారి 'గేమ్ చేంజర్' మూవీకి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలుంది. సో, మరి ఇది ప్రభంజనం క్రియేట్ చేస్తుందా? లేదా? 'పుష్ప' రికార్డ్స్‌తో కంపేర్ చేస్తున్నా కదా! మరి 'పుష్ప' రికార్డ్స్‌ని బ్రేక్ చేస్తుందా? లేదా? ఇటువంటి అన్ని అంశాలు కూడా సోషల్ మీడియాలో చర్చించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. సో, మరి 'పుష్ప' రికార్డ్స్‌ని బ్రేక్ చేసి ఇంకో కొత్త రికార్డ్‌ని 'గేమ్ చేంజర్' సృష్టించగలదా? లేదా? ఇది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? సో, ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు 'బందూక్' మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ మురారి గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేసి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్ 'గేమ్ చేంజర్' మూవీ కలెక్షన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయి? అంటే 'పుష్పతో' కంపేర్ చేస్తున్నారు సార్. 'పుష్ప 2'తో చాలా మంది సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ కూడా క్రియేట్ అవ్వడం మనం చూస్తున్నాం. మరి 'గేమ్ చేంజర్' వర్సెస్ 'పుష్ప' కలెక్షన్స్ వైస్‌లో ఏది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? ఎంటైర్ 'గేమ్ చేంజర్' మూవీ పైన మీ ఒపీనియన్స్? 'గేమ్ చేంజర్' మూవీ పైన సినిమా బాగుండాలనే కోరుకుంటా నేను. ఫస్ట్ ఆఫ్ హ్మ్. ఆల్ ఎందుకంటే శంకర్ గారి అభిమానిని. రామ్ చరణ్ కూడా మంచి ఆర్టిస్టు. మన తెలంగాణ ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' కాబట్టి సినిమా బాగుండాలి అనుకుంటాను. హ్మ్. సో రేపు చూస్తే గాని దాని ఫలితాలు చెప్పలేము. అవును. కానీ ఇప్పుడున్న ప్రెజెంట్ బజ్ ప్రకారం హ్మ్. 'పుష్ప' రికార్డ్ అనేది నేను చెప్తున్నాను. 'పుష్ప' రికార్డ్ బ్రేక్ చేయాలంటే హ్మ్. ఇది పాయింట్ చేసుకోండి. నేను ఈరోజు మార్నింగ్ నుంచి బాలీవుడ్ ట్రేడ్‌తో చాలా క్లోజ్ అసోసియేట్, క్లోజ్ డిస్కషన్‌తో మాట్లాడి తర్వాతనే నీకు చెప్తున్నాను. హ్మ్. మినిమమ్ 3-5 ఇయర్స్ పడతది. ఓకే. 'పుష్ప' రికార్డ్‌ని అంటే 2000 క్రోర్స్ మార్క్ 1800 క్రాస్ అయింది కాబట్టి హ్మ్. ఒక 2000 క్రోర్స్ మార్క్‌ని క్రియేట్ చేయాలి అంటే రానున్న రోజుల్లో మినిమమ్ జనరల్‌గా ఆ రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఎలా ఉంటదంటే సంవత్సరానికి ఒక సినిమా, సంవత్సరం మొత్తంలో 2 సినిమాలు చూసే ప్రేక్షకులుంటారు చూడు. అలాంటి వారిని కదిలించినప్పుడే ఆ రికార్డ్‌కి సొంతమవుతది. ఓకే. సో, అలాంటి రికార్డ్ ఇక మన 'పుష్ప' రికార్డ్‌కి 'గేమ్ చేంజర్‌కి' పోలికనే లేదు. పోల్చనే వద్దు. హ్మ్. ఎందుకంటే 'పుష్పనేమో' ఫ్రాంచైజీ మూవీ. ఫ్రాంచైజీస్ మూవీ అంటే 'పుష్ప' ఆల్రెడీ 'పుష్ప 1' సూపర్ డూపర్ హిట్టు. ఆ తర్వాత దానికున్న బజ్ వేరు, దీనికున్న బజ్ వేరు. కమింగ్ టు 'గేమ్ చేంజర్' ఫస్ట్ ఆఫ్ ఆల్ 'శంకర్' గారు ఎంత లార్జ్ స్కేల్ సినిమాలు చేస్తుండే. అంటే యాక్చువల్‌గా సినిమాకి ప్యాషనేట్ అవ్వడము మేము 'శంకర్' గారి సినిమాలు చూసే వచ్చినోళ్ళమే. సో, 'శంకర్' గారి సినిమాలో ఖచ్చితంగా ఓ మెసేజ్‌తో పాటు గ్రాండియర్‌నెస్ ఉంటది. అలాంటి 'శంకర్' గారికి గూడా మేము అపరిచితుడు చేసినాం. 'శంకర్' గారితో చేసేటప్పుడు నేను పబ్లిసిటీ అంతా వర్క్ చేస్తున్నాను. తెలుగు ప్రమోషన్స్ అంతా బాగా వర్క్ చేసినాను. ఐ నో పర్సనల్లీ 'శంకర్' గారు నా అదృష్టం అనుకోవచ్చది. కానీ కమింగ్ టు ద 'గేమ్ చేంజర్‌కొచ్చిన తర్వాత ఏమైంది అంటే ఒక 3 ఇయర్స్ లాగ్ అయింది సినిమా. హ్మ్. సో, అంటే అది 4 ఇయర్స్, 4 ½ ఇయర్స్ రాసుకున్న కథ అయితదది. సో, ఆ తర్వాత ఏమైంది ఆయన ఇంకొక సినిమా ఫినిష్ చేయాల్సొచ్చింది 'భారతీయుడు'. ఫోర్సిబుల్లీ హి ఫినిష్డ్ 'భారతీయుడు 2' హ్మ్. అది ఫ్రాంచైజీ. 'భారతీయుడు' మీదున్న ఎక్స్‌పెక్టేషను, రెస్పెక్ట్ అంతా కొట్టుకుపోయింది. ఈ 'శంకర్' గారు గింతేనా అన్నంత స్థితికి వచ్చిన 'భారతీయుడు' సినిమా. హ్మ్. అదొక్కటే డ్రాబ్యాక్ కొడుతున్నదిక్కడ. ఇక కమింగ్ టు తెలంగాణలో పుట్టి, తెలంగాణ ప్రొడ్యూసర్‌గా ఎదిగి, తెలుగు ఇండస్ట్రీని శాసించే ముఖ్యుల్లో ఎదిగిన 'దిల్ రాజు'కి పైత్యం ఎక్కువైన తర్వాత, పైత్యం అని ఎందుకంటున్నాను అంటే, ఎవరన్నా ఉండని సినిమాలో ప్రొడ్యూసర్‌గా ఎదుగుతున్నప్పుడు చాలా గొప్పగా ఇస్తాం. తెలంగాణను చులకనగా మాట్లాడే 'దిల్ రాజు'కి డీల్ రాజు అయిపోయిండన్నట్టు. ఏదైనా డీల్ సెట్ చేసుకోవచ్చు అనేది డీల్ రాజు అయ్యిండు. ఇప్పుడు 'దిల్ రాజు'కి త్వరలో అందరూ పెట్టే పేరు డీల్ రాజు. ఎందుకంటున్నాను అంటే తెలంగాణని అవమానంగా మాట్లాడే డీల్ రాజు. నేను ఇప్పుడు పత్రికాముఖంగా ఇంకా చాలా తక్కువనే మాట్లాడుతున్నాను. తెలంగాణ ప్రజలు ఒక్కసారి 'దిల్ రాజు' మీద ఇంట్రెస్ట్ పోగొట్టు మొన్న ఇంటర్వ్యూ చేసుకొని ఏడుపు రామాయణం పెట్టిండు. నాకు 6 ఏండ్లకి లేదు, 6 ఏండ్లకెళ్ళి అది లేదు. ఆయన 'దిల్ రాజు' గూడా ఇంతకుముందు ఏ సినిమా చేసినా హ్మ్. తన సినిమాలన్నీ మినిమమ్ బడ్జెట్ లేదా కొత్త డైరెక్టర్‌తో హిట్లు కొట్టిండాయన. అవును. లార్జ్ స్కేల్ సినిమాలే చేయలేదు 'దిల్ రాజు'. హ్మ్. సో, లార్జ్ స్కేల్ సినిమాలు చేసే ఆ గ్రాండియర్ క్రియేట్ చేసి అంత పెద్ద బిజినెస్ చేసే లాగా ఆయన చేయలేదు సినిమాలు కాబట్టి మరీ డ్రాబ్యాక్ ఏందంటే 'పుష్పతో' పోలుస్తున్నా అంటున్నారు గదా! హ్మ్. 'పుష్ప' ఫస్ట్ డే హిందీ కలెక్షన్ 80 క్రోర్స్ వచ్చింది. అవును. అంటే 70 క్రాస్ అయ్యి 80 క్రోర్స్ ప్లస్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకో 5, 6 అవర్స్‌లో సినిమా రిలీజ్ కాబోతున్నది. ఈరోజు 9థ్ ఆఫ్టర్‌నూన్, 9థ్ ఈవినింగ్ ఉన్నాం మనము. హ్మ్. రేపు హిందీ ట్రేడ్ ప్రకారం నేను చెప్తున్నాను. నేషనల్ వైడ్ 'పుష్ప' రికార్డ్ ఉంటది కదా! ఓకే. 2-3 క్రోర్స్ కూడా రీచ్ అవ్వదు. హిందీ 'గేమ్ చేంజర్'. శంకర్ గారు తనకున్న బ్రాండ్ ఇమేజు, 'ట్రిపుల్ ఆర్' తర్వాత 'రామ్ చరణ్‌కున్న బ్రాండ్ ఇమేజ్ పెట్టి కూడా ఒక 2 క్రోర్స్ రీచ్ కాదనేది
బాలీవుడ్ ట్రేడ్ చెప్తున్నది. సినిమా బాగుంటే మళ్ళీ ఎల్లుండి వేరే విషయం. రేపు ఓపెనింగ్ ట్రేడే నేను చెప్తున్నది. ఇక కమింగ్ టు దిల్ రాజు అగైన్, మళ్ళీ నేను కట్ అయిపోయాను. తెలంగాణని కొంచెం అపహాస్యం చేస్తూ మాట్లాడిన తీరు, ఆంధ్రాలో పోతే సినిమా వైబ్ వస్తుందంట, తెలంగాణలో పోతేనే తెల్లగాలు తాగితే వైబ్స్ వస్తుంది. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి నీకు వచ్చిరాని ఇంగ్లీష్, నీతో దరిద్రం ఏంటంటే వచ్చిరాని ఇంగ్లీష్లో నువ్వు మాట్లాడే మాటలు నీ వ్యక్తిత్వం మీద పడుతుంటాయి. నీ క్యారెక్టర్ అసోసియేషన్ అవుతుంది. ప్రతి ఒక్కరూ మా సినిమాని డబ్బులు పెట్టే చూస్తారు. ప్రతి ఒక్కరికి ఒక మంచి సినిమానే కావాలనుకుంటారు. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోని పెట్టుకొని శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్తో ఫైనాన్షియల్ బిగ్ రిస్క్ నీకు, అప్పుడు చాలా హుందాగా ఉండు. పవన్ కళ్యాణ్ దగ్గరికి పోగానే పవన్ కళ్యాణ్ దేవుడు కాళ్ళు మొక్కాలంటివి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడేమో పవన్ అగనెస్ట్ గంగతో రాంబాబు సినిమా రిలీజ్ చేసి ఫస్ట్ నుంచే నీ మీద కొద్దిగా తెలంగాణ ప్రజలు అపహాసం మీద ఉంటారు. ఇప్పుడు మొన్నటి వరకేమో రేట్స్ పెరుగుతాయి. ముఖ్యంగా రేట్స్ పెరగడం అనేది సిల్లీ విషయము. నేను సీఎం గారితో మాట్లాడాను, చాలా చిన్న విషయం అన్నావు. మళ్ళీ నువ్వు ఏం డీల్ సెట్ చేసుకుని రేట్లు పెంచుకున్నావు అనేది అదే కోపం ఉంది. నీకు తెలియదు ఏమో, నువ్వు 4 గోడల మందల కూర్చొని నువ్వు మాట్లాడుతున్న తీరు. పర్సనల్గా నేను తెలంగాణ వాడుగా గర్వం ఉంటుండే. ఒక దిల్ రాజు లాంటి వాడు వచ్చి ఈ ఆంధ్రలో తెట్టనాల మధ్యలో నిలబడి శాసిస్తున్నాడు, ఒక మంచి సూపర్ హిట్లు ఇస్తున్నాడు. ఎప్పుడైతే నీ క్యారెక్టర్ డౌన్ అవుతుందో నీ మీద మనమే అపహాస్యం చేసుకుంటాం. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అని దిల్ రాజు. నాట్ ఓన్లీ మీ, యావత్ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఓకే. సో సినిమా విషయంకి, గేమ్ చేంజర్ విషయంకి వస్తే సినిమా హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే శంకర్ గారు చాలా కష్టపడి తీస్తున్న సినిమా, రామ్ చరణ్ చేస్తున్న సినిమా, దిల్ రాజు చేస్తున్న సినిమా కాబట్టి. కాకపోతే ఇక్కడ దిల్ రాజుకి నమ్మకం లేదు అనేది ఆయనకి వచ్చింది. ఎందుకు అంటే తనకు అపోజిషన్ సినిమాను ఆయనే రిలీజ్ చేసుకుంటున్నాడు. 14th రోజు ఆయన ప్రొడక్షన్లో వెంకటేష్ గారిది, అనిల్ రాయపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వస్తుంది. అంటే ఈ 4 డేస్ కలెక్షన్ తర్వాత డ్రాప్ అవుతుంది. 4th డే 5th డే ఐ వాంట్ 1 more మూవీ. దిల్ రాజు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది. అంటే నీ సినిమా మీద నీకే నమ్మకం లేకుండా ఇంకో సినిమాని పెట్టుకున్నాం అనేది అందరూ ట్రేడ్ అనుకుంటున్నారు. ఇంకోటి, ఈ తెలంగాణను అపహాస్యం చేసుకుంటా వచ్చిరా అని ఇంగ్లీష్లో మాట్లాడే నీ భాష. ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ ప్లేస్, రెస్పెక్ట్ యువర్ ఐడెంటిటీ. నీకు ఐడెంటిటీ మీద నీకు రెస్పెక్ట్ లేకపోతే నీ సినిమాను రెస్పెక్ట్ చేస్తారు. నీ వల్ల గేమ్ చేంజర్ కూడా పాడయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి వాతావరణంలో, అన్ని ప్రతికూల వాతావరణంలో రిలీజ్ అవుతున్నది. ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్, ఎందుకంటే పుష్పని ఎంత వరకు తొక్కాలో, ఎన్ని డ్యామేజ్ చేయాలనో చేసిన యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు ఈయనకు యాంటీ ఫ్యాన్స్ అయిపోయారు. సో తెలంగాణలో ఆ కల్చర్ ఉండదు. రియల్గా చెప్పాలంటే పెద్ద తెలంగాణలో నచ్చితే సినిమా చూస్తారు, నచ్చకపోతే వదిలేస్తారు. యాంటీ వార్ కల్చర్ అనేది ఖచ్చితంగా ఆంధ్రాలోనే ఉంటుంది. అది ఆ కుల సమీకరణాలు ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా ప్రాంతాలు ఉండొచ్చు, ఇంకేమైనా సమీకరణాల వల్ల యాంటీ ఫ్యాన్స్ బాగా డెవలప్ అయ్యారు. అప్పుడు యాంటీ ఫ్యాన్స్ వల్ల తెలంగాణలో ఏమో నువ్వు నోరు జారినందుకు దూరం అవుతున్నారు. ఆంధ్రాలోనేమో నువ్వు పవన్ కళ్యాణ్ దేవుడు అన్న తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు రేపు ఎవరు, ఎవ్రీవన్ విల్ బైకాట్ యువర్ మూవీ. నేను చెప్తున్నాను, యాంటీ పవన్ కళ్యాణ్ టీం ఎవరైనా ఉన్నారు అంటే దే వోంట్ వాచ్ గేమ్ చేంజర్. అంటే అక్కడ ఒక 30-40% నువ్వు లాస్ చేసుకుంటున్నావు. ఇప్పుడు మొన్న పుష్ప, నేను ఆ రోజు కూడా చెప్పిన, నేను ఆడియో మన పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్లో వచ్చినప్పుడు రోజు పవన్ కళ్యాణ్ ఏమన్నారండి ఆ రోజు, యూత్ అంటే బైకులు రైజ్ చేయాలి, బైకులు పరిగెత్తాలి, అల్లరి చేయాలి అన్నారు. సో ఆ మాటకే 2 యాక్సిడెంట్ అయి వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కారణమా, అలా చావుకి గేమ్ చేంజర్ సినిమా కారణమా, దిల్ రాజు కారణమా? పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమంత్రి, ఒక డిప్యూటీ మినిస్టర్, డిప్యూటీ సీఎం హోదాలో ఉండి నువ్వు మాట్లాడాల్సిన మాటలు అయితే కావు. దయచేసి మీరు ఫస్ట్ ఆ 2 ఫ్యామిలీస్కి ఏమైనా చేయండి. ఈ దిల్ రాజు 5 లక్షలు పంపిస్తున్నా, ఒక్కరికి 5 లక్షలు కాదు, 2కి 5 లక్షలతోటి వాళ్ళకి ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళ జీవితాన్ని ఆదుకోండి. ఎందుకంటే ఒకరి కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి మీరు. నీ అవసరానికి నువ్వు ఒకరిని హీరో అని, అవసరం తీరిన తర్వాత జీరో అంటే నిన్ను కూడా జీరోనే అంటారు. నేను ఓవరాల్గా ఇక్కడ బాగా నెగిటివ్ స్ప్రెడ్ చేసుకున్న దిల్ రాజుకి నీ వల్లనే సినిమా పాడైపోతుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఏదన్నా సినిమా దిల్ రాజు ప్రజెంట్ చేస్తే సూపర్ హిట్ అయ్యే
దిల్ రాజు క్యారెక్టర్ని ఆయన తీస్తున్నాడు కాబట్టి సినిమా చూడొద్దు అంత నీచ స్థితికి నువ్వు దిగజారినావు. ఖచ్చితంగా చెప్తున్నా, తెలంగాణ సమాజం నిన్ను చాలా డీల్ రాజే అంటారు. ఏం డీల్స్ సెట్ చేసుకున్నావో డీల్ రాజే అంటున్నారు. కాబట్టి గేమ్ చేంజర్ సినిమా విషయంలో ఏమైనా తప్పు జరిగితే దానికి కారణం కూడా డీల్ రాజే అవుతాడు. నెక్స్ట్ కమింగ్ టు ద సినిమా, రామ్ చరణ్, నాకు 100% చెప్తున్నా, ట్రైలర్ బాగా నచ్చింది. శంకర్ గారు టేకింగ్ మనం డిస్కషన్ చేయాల్సిన అదే కాదు, కథా విషయం ఖచ్చితంగా ఉండే సినిమా సూపర్ హిట్ అవుతుందని కోరుకుందాము. కానీ ఎంత సూపర్ హిట్ అయినా పుష్ప రికార్డ్స్తో నేను ఖచ్చితంగా రాస్తున్నాను. పుష్ప ఈరోజు 1800 కోట్లు, 10% అంటే 180 crores, 20% అంటే 360 crores. ఈ 20% గ్రాస్ చేస్తే గేమ్ చేంజర్స్ గ్రేటే నాకున్న ఒపీనియన్.